నెల్లూరు నగరంలోని మూలాపేట నందు గల శ్రీ ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజ స్వామివారి దేవస్థానం నందు శనివారం నాడు శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. క్షాత్ర ధర్మాలలో యజ్ఞోపవీతం జంధ్యధారణ ఒకటని, దానిని ప్రతి ఒక్క అగ్నికుల క్షత్రియుడు పాటించాలని సంఘం ప్రధాన కార్యదర్శి తిరువత్తూరు శివశంకర్ సూచించారు. 13 మంది అగ్నికుల క్షత్రియులు యజ్ఞోపవీతం ధరించారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు చిత్తాతూరు కామేశ్వరరావు, చెంజి భానుప్రకాష్, ఉదయగిరి శ్రీధర్, దండు రాము, కొత్తూరు మురళీమోహన్, తిరుపనబాడి సుబ్రహ్మణ్యం, వేలూరు సుధాకర్, వేలూరు మునిస్వామి, సన్యాసి సుబ్రహ్మణ్యం, కంచి భార్గవకృష్ణ, కొత్తూరు అభిరామ్, తిరువల్లూరు రమేష్, గండికోట శ్రీనివాసులు, వేలూరు అరుణాచలేశ్వరరావు, కాళహస్తి శ్రీనివాసులు, శ్రీమతి పుష్పలత, శరత్, తిరుపనబాడి వెంకటేశ్వరరెడ్డి, కంచి రాధాకృష్ణ తదితరులు పరమం పవిత్రం నానా పలుకు తీసినట్టున్నావు. పరమం పవిత్రం ప్రజాపతే అంటే ప్రజాపతి చేత తయారు చేయబడింది. ప్రజాపతి ఎవరు? శివుని మామ. ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్య అగ్రియం ప్రతిముంచ శబ్దం యజ్ఞోపవీతం పదమస్తు తేజ. తేజస్వి బలాన్ని అందిస్తుందన్నమాట. నడకవేస్తూ పూజలు 3 ముడులు ఒక చోటికి చేర్చండి. ఓం తత్సవితురవరేణ్యం భద్రో దేవశ్చ ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భక్తవత్సవః శ్రవణం. దక్షిణాగ్నయే నమ ఆహవ ప్రియాయ కర్మ బ్రహ్మ స్వరూపిణి వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. అగ్నికుల క్షత్రియ గోత్ర అభివృద్ధ్యర్థం మీ మనసులో మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల కూర్చొని ఆచరణ చేసి నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అంటే శ్రావణ పౌర్ణమి 9వ తేదీ ఆగస్టు నెల 2025 సంవత్సరంలో మొదటిసారిగా ఈ యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని మనం నెల్లూరులో శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి దేవస్థానంలో మూలాపేటలో జరుపుకుంటూ ఉన్నాం. సుమారు 13 మంది యజ్ఞోపవీత ధారణ చేశారు. వీరిలో 2 అవివాహితులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమం మొదటిసారిగా చేస్తున్నాం. అగ్నికుల క్షత్రియులకి ఆనవాయితీ ఉంది యజ్ఞోపవీత ధారణ. అయితే అది కొనసాగించేది మాత్రం అనుసరించేది మాత్రం చాలా స్వల్పంగా జరుగుతుంది. విస్తృతంగా అగ్నికుల క్షత్రియులందరూ కూడా యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. తమిళనాడు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అగ్నికుల క్షత్రియులు, వన్యకుల క్షత్రియులు విశేష సంఖ్యలో యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. వాళ్ళ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను.